చూసారు కదండి కలెంకాయలు. అమ్మో ఎంత రెడ్డిగా ఉన్నాయి కలింకాయలు. నాటుకాయలండి, నాటుకాయలు. ఎక్కడ తీసుకొచ్చారంటారా? మామిడి తోట ఉంటుంది, ఆ మామిడి తోట పక్కన కోసుకొచ్చినామండి. భలేగా ఉన్నాయి. చెర్రీస్ ఉన్నట్టే ఉన్నాయి చూడండి, రెడ్ చెర్రీస్ ఉన్నట్టు. పచ్చడా వాటిని కలింకాయ పచ్చడి పెడతాం, మామిడికాయ పచ్చడి పెట్టినట్టు. మామిడికాయ పచ్చడి పెట్టినట్టు వీళ్ళకి కలంకాయలు పచ్చడి పెడతాం. ఇవేమో చింతకాయలు పచ్చిమిరపకాయలు వేసి తొక్కుతా, లేకపోతే పప్పులో వేస్తా. ఈ రెండు అయిపోయినాయి. నిమ్మకాయలు చూసారు కదండి, మా చెట్టి. మరి మంచి చెట్టియేనా? చెట్టు నిమ్మకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చెట్టు నిమ్మకాయలు చాలా పెద్దగా ఉన్నాయి, ఇంకా ఊరలేదు. కాకపోతే మాకు అవసరమని కొన్ని కోసుకొచ్చుకున్నాం, అన్ని కోయలేదు, ఇంకా చాలా ఉన్నాయి. నిమ్మకాయ పచ్చడి పెట్టాలి ఈసారి. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇది కూడా సిట్రస్ జాతికి చెందింది. ఇందులో విటమిన్ సి ఉండదు, కానీ చాలా పుల్లగా ఉన్నాయి. మా అమ్మ తినాలన్నా భయం ఇస్తుంది, కానీ చూస్తుంటేనేమో నోరు ఊరుతుంది. బట్ తినక తప్పదు. పుల్లగా ఉంటాయి. మామిడికాయ పచ్చడి పెట్టినట్టు పెడితే చాలా టేస్ట్ ఉంటుంది. ఏంటి పాలు వస్తున్నాయి? పాలు అంతే వస్తాయి మరి. పాలు వస్తున్నాయి, కానీ నిజంగా మామిడికాయ కూడా ఇంత పుల్లగా ఉండదు, అంత పుల్లగా ఉన్నాయి. సో ఇంకా పచ్చడి ఇంకెంత టేస్ట్ ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే, ఇప్పుడు కలంకాయ సీజన్ కదండి. యాక్చువల్గా వెంచర్స్ ఇవి ఉంటాయి కదండి, మన అడవులలోకి పోయినా కూడా ఈ కలంకాయలు దొరుకుతాయండి. కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా వెళ్తే అడవులలోకి, అంటే చేల సైడ్ కూడా చాలా చెట్లు ఉంటాయి. కోసుకొని వచ్చి ఇట్లా నిల్వ పచ్చడి లాగా పెట్టుకోండి. సేమ్ మన మామిడికాయ చట్నీ లాగే ఎక్కువ రోజులు ఉంటుందండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా మందికి ఇవి పగుళ్ళు వస్తూ ఉంటాయి. చాలా మందికి నెక్స్ట్ విటమిన్ సి లోపం వల్ల చాలా చాలా ఇబ్బంది పడతారు. సో ఇట్లా పచ్చడి ఇట్లా తినని వాళ్ళు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తినండి. ఇలా అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎంత కలంకాయలు ఇష్టమో, మీ సైడ్ ఈ కలంకాయల్ని మీ సైడ్ ఏమంటారో, మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ అనేది తెలియచేయండి. ఎందుకంటే ఓహో కలంకాయలు మన దగ్గర కలంకాయలు అంటే ఓహో అటు సైడ్ అలా అంటారని మాకు కూడా తెలిసిద్ది, మేము కూడా నేర్చుకుంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మేము ఉండాలని కోరుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేయాలి, మీ విజయం సాధించాలి. ఇలా మంచి మంచి వీడియోస్ తో ముందుకెళ్ళిపోవాలి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి, నేనైతే ఫస్ట్ టైం అండి కలంకాయల పచ్చడి పెడుతున్నాను. అది ఎలా పెట్టాలో అన్నయ్య చెప్పేసి వెళ్ళారు. నిన్న ముకుంద షూటింగ్ లేట్ అయిందని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అందుకే ఎలా పెట్టాలనేసి మొత్తం సజెషన్స్ ఇచ్చారు. సో ఆ ఫోన్ లో చెప్పారు కాబట్టి వాటితోనే నేను ఎప్పుడైతే కలంకాయల పచ్చడి చేస్తున్నాను. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకుని అందులో అయితే నూనె అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ఉసిరికాయ ముక్కల్ని ఎలా అయితే వేయించుకుంటామో, అంటే మరీ మాడినట్టు కాకోకుండా కొంచెం ఎచ్చపచ్చగా మనం తినేలా సేమ్ అలాగే వేయించుకోవాలి. సేమ్ ఉసిరికాయ పచ్చడి అయిపోయినంట. చూద్దాం ఒకసారి టేస్ట్. ఇంతవరకైతే నేను కలంకాయల పచ్చడి ఎప్పుడు పెట్టలేదు, తినలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే అన్ని నేర్చుకోవాలి కదా, అందుకు. ఇప్పటిదాకా చెత్త మొత్తం బయట మొత్తం గార్డెన్ లో చుట్టూ చెత్త ఉందండి. మొత్తం చెత్తనైతే తీసేసి బంతినారు కొనుక్కొచ్చాము మొన్న సంతలో. ఈ రోజు అయితే వేసేసాము. నిన్నైతే గింజలు పెట్టేసాము, ఈ రోజు వేసేసాము బంతినారు. ఈ రోజు ఫ్రైడే కదండి, మళ్ళీ రేపు సాటర్డే, మళ్ళీ ఎల్లుండి ముత్యాలమ్మ. అత్తయ్య వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేశారు రమ్మని. మొన్న వెళ్ళాం కానీ పెట్టలేదండి, కొంచెం పని ఉండేసి క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ లాస్ట్ సండే కదండి ఇక ముత్యాలమ్మలకి, అందుకే సండే పెట్టాలనుకుంటున్నాము. మరి సండే వదిన వాళ్ళే వస్తా అంటున్నారు. మరి ఇటో అటో ఏటైద్దో మరి మొత్తానికి చూడాలి. ఇదిగోండి మా చిన్నమ్మి కొబ్బరి చెప్ప తింటుంది. చిన్నప్పుడు నేను కొబ్బరి చెప్ప పట్టుకుని ఫోటో దిగా. నూనె అయితే బాగా వేడెక్కేసింది. నేనైతే ఈ కలంకాయల్ని శుభ్రంగా కడిగి నిన్న మొత్తాన్ని తూడ్చేసుకొని వీటిని చెక్కలు తీసేసి, ఇందులో గింజ ఉంటదండి, ఆ గింజను తీసేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. నైట్ పెట్టాల్సింది, కాకపోతే కుదరలేదు, ఇప్పుడు పెట్టేస్తున్నాను.
కనిపిస్తున్నాయి కండి. ఓకే. ఎయ్యైనా కోసేటప్పుడు, తీసేటప్పుడు ఇన్ని కనిపిస్తాయి. కానీ వంట చేసిన తర్వాత, పచ్చడి పెట్టిన తర్వాత, నూనెలో వేయించిన తర్వాత ఇన్నే అయితాయి. ఎందుకంటారు? మేమైతే వీటిని కలంకాయలు అంటారండి. మీ సైడ్ ఏమంటారో చెప్పండి కలంకాయల్ని. మొన్న మేమైతే బోడకాకరకాయల చెట్టు మా ఇంట్లో ఉంది కదండి. బోడకాకరకాయల్ని మీరేమంటారో కామెంట్ లో పెట్టండి అని అంటే అరకాకరకాయలు అంటారంట. ఆ ఒక ఎవరో పెట్టారు. మొత్తానికైతే థ్యాంక్స్ అండి. కామెంట్ కి రిప్లై అంటే ఏమంటారో పెట్టా అండి అనేసి అనగానే మాకు కూడా తెలియదు కదండి. మీకు తెలుసా బోడకాకరకాయలని అరకాకరకాయలు అంటారని మీకు తెలుసా? నాకైతే తను కామెంట్ చేసిన తర్వాతే తెలిసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే ఇప్పుడు కలంకాయలు కూడా వీటిని ఏమంటారో మీరు కూడా చెప్పండి. మేమైతే కలంకాయలు అంటాం కదా. అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉండేవారు వేరు వేరు రకాలుగా పిలుస్తారు కదా. అట్లనే మీరేమంటారో ఈ కలంకాయల్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇవి ఎట్లున్నాయో తెలుసండి నిజంగా. ఈ గులాబ్ జాము లేకపోతే చెర్రీస్ ఉంటాయి కండి. చెర్రీస్ లెక్కే ఉన్నాయి, చూడటానికి నోరు ఊరుతుంది. కానీ మామిడికాయ కన్నా ఎక్కువ పుల్లగా ఉన్నాయండి. నిజం, మామిడికాయల కన్నా ఎక్కువ పుల్లగా ఉన్నాయి అసలు. మరి పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒక్కసారి పెట్టుకొని పిల్లలు మంచిగా తింటున్నారు, మా వారికి ఇష్టమైతే ఇంకా మళ్ళీ పెట్టుకోవచ్చు మనం. అంటే పులుపు ఎక్కువ తినడం వల్ల సి విటమిన్ ఉంటది. అందుకే అప్పుడప్పుడు కొంచెం సిట్రస్ జాతికి సంబంధించినవి కూడా ఫుడ్ లో తీసుకోవాలి. మీరైతే కలంకాయల పచ్చడి ఎలా పెడతారో ప్లీజ్ అండి. అంటే ఇలా నూనెలో వేయించకుండా ఇంకా ఎలా చేస్తారో కొంచెం కామెంట్ లో తెలియచేయండి. నాకైతే రాదు. ఇది కూడా అన్నయ్య ఇలా చెప్పారని నేనైతే చేస్తున్నాను. దయచేసి మీకు ఎవరికన్నా ఇంకా డిఫరెంట్ గా కలంకాయల పచ్చడి ఇలా కాకోకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటది అనేసి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఆ విధంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది బాగాలేకపోతే అది బాగాలేకపోతే ఇంకా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడతారు. అన్నయ్యకి తెలిసింది ఇది. ఇంకా అంటే అన్నయ్యకి తెలిసింది ఇది కాబట్టి నాకు ఇలా చెప్పేశారు. చాలా మందికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదండి. సో మీరు ఏ విధంగా చేస్తారో మీకు తెలిసిన ప్రాసెస్ కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఎందుకంటే నాకు తెలియదు, మీ దగ్గర నుంచి నేర్చుకున్నాననే తృప్తి నాకు ఉంటది. ఇదిగో అండి మొత్తానికైతే చూడండి, ఆల్రెడీ ముక్క పట్టుకుంటే తెలుస్తుంది, మెత్తగా అయిపోతుంది. ఎట్టా మనం నూనె కలుపుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఉన్నా పర్లేదు. ఇందులో కొయ్యని ముక్కలు ఉన్నాయి చూసారా. ఉన్నాయి. చూసారండి, బుడ్డి వచ్చినట్టు వస్తుంది పైన. నాకు కూడా వచ్చింది, చెప్పడం మర్చిపోయా. ప్లీజ్ అండి, ఇప్పుడే కనుక మా ఛానల్ చూడని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఉన్నామండి.
సో మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళ మొబైల్లో కూడా ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళి ఎవరైనా వెళ్ళినా కూడా ప్లీజ్ అండి మొబైల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఆడవాళ్ళకి ఎందుకండి అంత పని ఉంటది? అసలు పిల్లల పని, భర్త పని, ఇంట్లో పని, అంట్లు రుద్దటం, కడగటం, పెట్టడం, ఉతకటం వామ్మో అసలకి. నిజంగా అండి. అంటే మగవాళ్ళకి ఉండదని కాదు. వాళ్ళు మంచిగా ఆఫీస్‌కైనా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు బయటికెళ్ళి కష్టపడతారు. మనం ఇంట్లో ఉండి కష్టపడతాం. అంటే ఇద్దరూ సమానమే కానీ ఇంకా ఒకవేళ లేడీస్ జాబ్ చేసేవాళ్ళు గానీ, బయటికెళ్ళి ఇంకా ఫర్దర్‌గా ఏదో చేసేవాళ్ళు గానీ, వాళ్ళు బయటికెళ్ళాలి. మళ్ళీ ఇంటికి రాంగానే ఇంట్లో పనంతా చేసుకోవాలి గదండీ! ఇప్పుడు స్కూలుకెళ్ళినా గూడా పాపం వాళ్ళు బయట కష్టపడాలి. ఇంట్లో రాంగానే ఇంట్లో పనులు చేసుకోవాలి. సో, దయచేసి అంటే ఆఫీస్‌కి, డ్యూటీకి యెళ్ళే వాళ్ళు గానీ, మిగతా వేరే వాళ్ళు గానీ కొంచెం భార్యకి హెల్ప్ చేయండి మధ్యలో మధ్యలో. అంటే మా వారు చేస్తున్నారనేసి ప్రతి ఒక్కరు చేయాలా అనేసి అలా రూల్ ఏం లేదు. కాపోతే తనకు గూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. కొంచెం బర్డెన్ అనేది ఎక్కువ పడుకోకుండా ఉంటది. ఇద్దరు జాబ్ చేసినప్పుడు కొంచెం తనకు కూడా హెల్ప్ చేశారనుకోండి, ఇద్దరు షేరింగ్ చేసుకొని అండర్‌స్టాండింగ్ మీద ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటది తనకు కూడా. మా వారు అడక్క ముందుకే పని చేసి పెట్టారని. ఆ విషయం ఏదన్నా ఇప్పుడు నేనేదైనా పని చేస్తున్నప్పుడు మా వారొచ్చారు కదండీ! థాంక్స్ అని చెప్తాం గానీ, మనసులో అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయితాం తెలుసా? మాకు తెలిసింది అదొక్కటే అండి ఆడవాళ్ళకి. అమ్మ నన్ను మా వారు అర్థం చేసుకుని ఈరోజు పని చేసుకున్నా. మీరు ఒక్కరోజు చేసే పని మేము 100 సార్లు అనుకుంటాం మనసులో. మా వారు నిన్న చేశారు ఆ పని, మా వారు నిన్న చేశారని మేము 100 సార్లు అనుకుంటాం. సో, దయచేసి ఇప్పటి నుంచైనా ఎవరన్నా ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు అందుకొని కొంచెం లేడీస్‌కి హెల్ప్ చేయండి ప్లీజ్. చేసే వాళ్ళు ఎట్లాగో చేస్తూనే ఉన్నారు. కాపోతే చెయ్యని వాళ్ళు కూడా కొంచెం తనకి సపోర్ట్‌గా ఉండండి. అలాగే భర్త ఏదైనా చెప్పినప్పుడు భార్య కంపల్సరీగా ఇనండి. అప్పుడు ఆహ్, తను కష్టపడుతుందని చెప్పేసి తను చేస్తారు. తను నా మాట ఇంటుందనేసి తను కొంచెం అంటే తను నా మాట ఇంటుంది గదా! పాపం చేద్దాంలే అనేసి తనకు అనిపిస్తుంది. తను చెప్పిన మాట మీరు వినాలి. మీరు చెప్పిన మాట తను వినాలి. ఇద్దరు అండర్‌స్టాండింగ్ మీద ఉన్నప్పుడే ఆ కాపురం అనేది పీక్స్‌లో ఉంటుంది. మేమైతే అలాగే ఉంటామండి. ఇద్దరం ఏ ప్రాబ్లమ్ వచ్చినా షేర్ చేసుకుంటాం. నాకు ఇంట్లో కొంచెం హెల్త్ బాలేపోయినా ఏదైనా అంటే తను నా మ్యారేజ్ అవ్వముందుకి కొంచెం బ్యాచిలర్‌గా ఉన్నారు. అందుకే తనకి కొంచెం ఇంట్లో పనులన్నీ తెలుసనమాట. వంట పని కొంచెం ఎందుకంటే బ్యాచిలర్స్‌గా ఉన్నోళ్ళకి ఇంకెక్కువ తెలుస్తాయి కదండీ! ఎందుకంటే ఆటోమేటిక్‌గా అన్ని పనులొచ్చు కదా! బ్యాచిలర్స్‌కుంటే. సో, మా వారు గూడా బ్యాచిలర్‌గా ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. ఒకవేళ బ్యాచిలర్‌గా లేపోతే చెయ్యరా అనేసనంటే ఏమో చెప్పలేము. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కాపోతే హెల్ప్ జేస్తారనే నమ్మకం మటికి నాకైతే ఉంది. బ్యాచిలర్‌గా ఉండి నేర్చుకోపోయినా గూడా నేను కష్టపడుతుంటే తను హెల్ప్ జేస్తారనే నమ్మకం నాకు మాత్రం అయితే ఉంది. ఇగో ఇవి గూడా మగ్గేసాయండి తీస్తున్నాను. ఇలాంటివి చేసినప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకొనుంటే చాలా బావుంటది కదండీ! ఇక్కడైతే వర్షమొస్తుంది. మీ సైడ్ వర్షమొస్తుందా? రాట్లేదా? కామెంట్‌లో తెలియజేయండి. ఇప్పుడే మిమ్మల్ని పొగిడాను. మీరు వీడియోలో లేరు. చెర్రీస్ ఉన్నట్టు ఉన్నాయి కదా! సేమ్. చూసారు కదండీ! మా వారు గూడా చెర్రీస్ ఉన్నట్టున్నాయన్నారు. మా వారిని నేనేం పొగిడానో ఈ వీడియోలో చూసిన తర్వాత తెలిసిద్ది. వామ్మో! మబ్బు ఫుల్లు పట్టేసింది. అమ్మో! మబ్బు ఫుల్లు పట్టేసిందండి. ఇగో విండో ఉంది ఇక్కడ మాకు. విండోలో నుంచి చూస్తున్నాను నేను. ఓహ్! 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 యాక్చువల్లీ ఇందాక నేను తీసి పెట్టాను కదండీ! మర్చిపోయి అవి గూడా ఏసేసాను. పొయ్యలేదు బతికి. మర్చిపోయా. మబ్బు పట్టిందనుకుంటా.
చూసారు కదండి, వేయించిన తర్వాత భలే ఉన్నాయి. మీకు దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను. ఇవి వాటిని ఏమంటారు, దొండకాయ. మనం దొండకాయ ఫ్రై చేసిన తర్వాత ఉంటది కదండి, సేమ్ అలానే ఉందండి. నిజం. ఉసిరికాయ ముక్కలు టైప్ ఉన్నాయిలే కానీ ఇంకా దొండకాయ ఫ్రై గుర్తొస్తుంది. నెక్స్ట్ చెర్రీస్ గుర్తొస్తున్నాయి. నెక్స్ట్ గులాబ్ జామ్ గుర్తొస్తుంది. చూడండి, చూసారు కదండి, మొత్తానికైతే ఇలా వేయించాను. ఇగో ఉండి లేనట్టు పసుపు వేసుకుంటున్నానండి, జస్ట్ కొంచెం, మరీ ఎక్కువ వద్దు. తర్వాత ఇదిగోండి, ఇది మెంతి పొడి, ఇది కూడా కొంచెమే, చేదు వస్తుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే. మెంతి పిండి, నెక్స్ట్ ఉప్పు. నేను నాకు అందాజు కలుపుతున్నా, నేను సరిపోతే వేసుకుంటా. నెక్స్ట్ కారం, కారం లేని కారం. ఆంటీని అడిగితే ఇదంతా ఏమన్నారు, మా పక్కన కారం లేనిదంట ఇది. నెక్స్ట్ ఇంకో మా పిల్లగాళ్ళు అయితే ఎచ్చపచ్చ దంచేశారు ఎల్లిపాయలు. తేజు, అక్కడ శనగ నూనె డబ్బా ఉంటుంది, తేపు మంచి నూనె డబ్బా పక్కన ఇంకో డబ్బా తేనెది. చూసారు కదండి, ఇప్పుడైతే నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. వద్దు 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 వద్దు, చూడండి. చూడండి, ఇలా మొత్తాన్ని అయితే ఉప్పు కారం అన్ని పట్టించేసి కలిపేస్తున్నాను. ఈ పచ్చడి అయితే చూడటానికి అయితే చాలా టేస్ట్ అనిపిస్తుందిలే కానీ ఎలా ఉంటుందో తిన్న తర్వాత తెలియదు. ఇంకా నూనె పట్టిద్ది. కలుపుతుంది, చూపిద్దురా గ్రేవీ ఎట్ట వచ్చిందో. కారం లేని కారం కాబట్టి గ్రేవీ బాగా వచ్చింది. మీ టేస్టీ టేస్టీ కలింకాయల పచ్చడి, కలింకాయల పచ్చడి, కలింకాయల పచ్చడి. ఫస్ట్ టైం పెట్టడం. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఒక్కసారి పెట్టిన తర్వాత టేస్ట్ బాగుంటే మళ్ళీ రెండోసారి మీకు రిపీట్ చేస్తాం. కలింకాయల పచ్చడి. చల్లారిన తర్వాత మొత్తం బాక్స్ లో తీసుకుంటున్నారు. ఏమి టేస్ట్ కదా. ఉసిరికాయ పచ్చడి, కలింకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ ఉసిరికాయ పచ్చడి వస్తుంది. చల్లారిన తర్వాతే ఇవన్నీ కలుపుకోవాలండి. నూనె కూడా వేడి నూనె అనేది అసలు పోయకూడదు, చల్లారిన నూనె పోయాలి. నేనైతే ఇది పక్క పెట్టేశాను, మళ్ళీ అందులో పడిద్దని. వేడి అన్నం బాగోదండి, కొంచెం సద్దన్నమే బాగుంటది. బయట అయితే ఫుల్ వర్షం వస్తుందండి. ఇది కుదిరితే నాకు కలికాయ పచ్చడి పెట్టొచ్చినట్టేనండి నాకు. ఇగో తిను, ఫస్ట్ తిను. దా మా వారికి కారం, పచ్చడి అంటే కారమే ఉంటది. నిజం, సేమ్ ఉసిరికాయ పచ్చడి ఉన్నట్టే ఉందండి. ఇగో మా తేజ్ ఇంకో ముద్ద పెట్టమంటున్నా.
ముక్క తిన్నా. అబ్బో వస్తుంది దూరం దూరం జరగండి ఆనంగా ఎక్కండి జోజో పాప ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు తాపిస్తా హైదరాబాదు చూపిస్తా. సూపర్. ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు తెల్ల కొమ్ములు ఏనుగు నల్ల నల్లని ఏనుగు 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 నల్లానా ఏనుగు కమ్ములు తెల్లానా ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.